తెలుగు ప్రజలందరికీ నమస్కారం. నేను కేరళ ఎన్నికల క్యాంపెయిన్లో ఉన్నాను. ఎల్డీఎఫ్ అభ్యర్థులను గెలిపించాలి, యూడీఎఫ్ బీజేపీని ఓడించాలని ప్రజలను కోరటానికి ఈ క్యాంపెయిన్లో పాల్గొన్నాను. కానీ నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి సహచర మంత్రులు శ్రీనివాస్ రెడ్డి గారితో కలిసి పాల్గొన్న క్యాంపెయిన్లో అభ్యంతరకరమైన అనాగరికమైనటువంటి మాటలు మాట్లాడారు. ఇది ముఖ్యమంత్రి స్థాయిలో అంత దిగజారుతారని నేను అనుకోలేదు. వారు మాట్లాడిన మాటల గురించి తెలుగు ప్రజలు, మనం ఏదో కేరళలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు, లేకపోతే ఇక్కడ ప్రజల్ని ఏదో ప్రభావితం చేస్తున్న ఆందోళన ఏం లేదు. కానీ తెలుగు ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఇంత దిగజారటం, ఇంత హీనంగా మాట్లాడటం మన తెలుగు ప్రజలకు ఏమన్నా గౌరవం ఉంటుందే? అక్కడ దాకా ఎందుకు, నేను ఇక్కడే ఉన్నాను, వారు కూడా క్యాంపెయిన్లో పాల్గొంటున్నారు కదా. బహిరంగంగా తెలంగాణ గురించి, కేరళ గురించి, రెండు మోడల్స్ గురించి చర్చించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? కేరళలో చర్చిస్తాం, మీరు చెప్పాలనుకుంది ఇక్కడే చెప్పండి, మీడియా ముందు కూడా చెప్దాం. కాబట్టి మీరు పోలికలు చేసి అధికారానికి ఏ గడ్డన్నా కరిసేటటువంటి పార్టీ లెఫ్ట్ పార్టీలు కాదు, సిపిఎం కాదు. అన్నటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అన్నింటినీ 100కు 100% అమలు జరపటమే కాకుండా అదనమైన సౌకర్యాలు ప్రజలకు కల్పిస్తున్న రాష్ట్రం కేరళ రాష్ట్రం. ఏ ధైర్యంతో మీరు కామెంట్ చేశారు? మీరు చెప్పినటువంటి 6 గ్యారంటీల్లో 12,000 రూపాయల కూలీలకు ఇచ్చే పెన్షన్ గురించి, కూలీలకు ఇచ్చే దాని గురించి మీరు ఏమి అమలు జరిపారు? 4,000 రూపాయలు మంత్లీ పెన్షన్ ఇస్తామని పేదవాళ్ళందరూ ఓట్లను ఎంచుకున్నారు, దాన్ని అమలు జరిపారా? లేదు డబుల్ బెడ్రూమ్ల గురించి మీరు చెప్తున్నది, మీరు ఇచ్చిన హామీకి మీరు కడుతున్న దానికి ఏమైనా సంబంధం ఉందా? అంతేకాదు, మనం బుల్డోజర్ కల్చర్ అంటే బుల్డోజర్ మీన్స్ బీజేపీ అనుకున్నాం. కానీ సౌత్ ఇండియాలో మీరు ఖమ్మం జిల్లాలో బుల్డోజర్ను ఉపయోగించి పేదల ఇళ్ళని కూలగొట్టారు. వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఖమ్మం కన్నెర్ర చేస్తే మీరు సగం మందికి ఇల్లు ఇస్తున్నారు, సగం మందికి ఇల్లు ఇవ్వటం లేదు. అలాగే నారాయణపేట, మీ పక్కన ఉన్నటువంటి నాగర్ కర్నూలు జిల్లాలో, మీ సొంత ఉమ్మడి జిల్లాలో ఒక చిన్నారి పాప చనిపోతే అరెస్ట్ చేయండి అంటే దాని మీద కూడా మీరు స్పందించలేదు. ఇదా మీ గురించి చెప్పాల్సి వస్తే? అభివృద్ధి పేరుతో లక్షల ఎకరాల భూములను మీరు లాక్కుంటున్నారు. లగచర్ల దగ్గర నుంచి మొదలుపెట్టి A1 ఫార్మ్ సిటీ అంటే అర్థం ఏమిటో, ఫార్మ్ సిటీ అని మీరు చెప్తున్నటువంటి రేజింగ్ సిటీలు, లేకపోతే నెంబర్ 1 సిటీలు ఈ పేరుతో రియల్ ఎస్టేట్ జరుపుకోవటం కోసం కాదా? కేసీఆర్ గారు కొన్ని రోడ్ల కోసం, కొన్ని కరీంనగర్ రోడ్డు, నిజామాబాద్ రోడ్డు ఆయన ప్రయత్నం చేస్తే మహబూబ్నగర్ రోడ్డు అంతా ఎవరు చేస్తూ ఉన్నారు? సో కాబట్టి మీరు ఒక్కసారి పచ్చ కళ్ళజోడు తీసుకొని చూడండి. నేను రిమోట్ విలేజ్లన్నీ నేను తిరుగుతున్న వాళ్ళ మార్నింగ్ 7 గంటల నుంచి క్యాండిడేట్తో తిరుగుతున్నాను. సోలనూరు క్యాండిడేట్ వ్యవసాయ కార్మిక సంఘ నాయకుడు మొమ్మకుట్టితో అనేక ఎత్తైన కొండల్లో తిరుగుతున్నాను, మామూలు అసలు నేను ఆశ్చర్యపోతున్నాను, ఎంత డెవలప్మెంట్ ఉంది, ఎన్ని రకాలుగా రోడ్లు వేశారు, పార్కులు కట్టారు, విలేజ్ని ఎంత క్లీన్ చేస్తున్నారు, రైతు అభివృద్ధిని అలాగనే సంక్షేమాన్ని సంపాల్లో ఎట్లా అమలు జరుపుతున్నారో ఇక్కడ చూస్తే అద్భుతంగా అనిపిస్తూ ఉంది. మనం ఇండియాలోనే ఉన్నామా అనే ఆశ్చర్యం కలుగుతుంది కేరళ గ్రామాలను చూస్తున్న. పట్టణాల గురించి కాదు చెప్పేది. కాబట్టి కేరళలో వారు చేసింది 5 లక్షల మంది ఒకేసారి ఇల్లు కట్టించి గృహప్రవేశం చేశారు. మీకు ఆ దమ్ముందే? మీరు ఎక్సైజ్ పేరుతో 45,000 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. కేరళలో ఎక్సైజ్ అన్నటువంటిది వారి ఆదాయం అంతా. అంతేకాదు, దళిత పూజారిని నియమించి అంటరానితనం మీద యుద్ధం ప్రకటించారు పినరాయి విజయన్ గవర్నమెంట్. అది ఆ దమ్ము మీకుందా? 90% మంది దళితులకి, గిరిజనులకి, అలాగనే బీసీలకి భూములు ఉన్నటువంటి రాష్ట్రం కేరళ రాష్ట్రం. అలాగనే 90% మందికి ఇల్లు నిర్మించినటువంటి రాష్ట్రం కేరళ రాష్ట్రం. అదొక్కటే కాదు, మత సామరస్యాన్ని మీరు మతం గురించి మీరు మాట్లాడతారా? కర్ణాటకలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 70 కేంద్రాల్లో మత ఘర్షణలు జరిగినాయి. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 8 ప్రాంతాల్లో మత ఘర్షణలు జరిగినాయి. కానీ ముస్లింలు, క్రిస్టియన్లు ఇంత సంఖ్యలో ఉన్న మత సామరస్యానికి పెట్టని కోటగా ఉన్నటువంటి రాష్ట్రం కేరళ రాష్ట్రమే. అంతేకాదు, గల్ఫ్లో ఉన్నటువంటి వాళ్ళు కేరళ రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయలు పంపుతున్నారు ఇక్కడికి. మరి మనకెంత పంపుతున్నారు? రేవంత్ రెడ్డి గారు మీరు అమెరికా తిరిగి వచ్చారు, విదేశీ పర్యటనలు చేసి ఎంత డబ్బులు తీసుకొని వచ్చారు? మీ పర్యటనంతా కార్పొరేట్లని మెప్పించటానికి తప్ప
ప్రజలను మెప్పించడానికి కాదు. సో కాబట్టి కేరళ గురించి మీరు పోల్చుకోవటం అని అంటే నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉంది. కేరళ మోడల్ పీపుల్స్ మోడల్. మీరు లేబర్ కోళ్ళ మీద అసెంబ్లీలో మాట్లాడతారు, కానీ 11-12 గంటలు డ్యూటీ అవర్స్ని జీవో తీసుకొని వస్తారు మీ కర్ణాటక మీరు. కానీ మొదటిసారిగా లేబర్ కోళ్ళకు వ్యతిరేకంగా దేశంలో ఉన్న కార్మిక సంఘాలతో అందరితో పిలిచి లేబర్ మీటింగ్ను జరిపారు కేరళ ప్రభుత్వం. మీ ఐఎన్టీసీ నాయకుడు కూడా పాల్గొన్నారు. ఆయన అడిగినా మీకు కొంతన్న ధ్యాస వచ్చి ఉండేది కదా. అలాగనే రైతులకు మీరు సన్న బియ్యానికే ఇస్తామని చెప్తుంటే ప్రతి రైతుకి బోనస్ ఇస్తున్నటువంటి రాష్ట్రం కేరళ రాష్ట్రం. ఉపాధి హామీ పథకం పట్టణాల్లో ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం కేరళ రాష్ట్రం. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాల మీద ఢిల్లీలో పినరాయి విజయన్ గారు ధర్నా చేస్తే ఈ పెద్ద మనిషి మన రేవంత్ రెడ్డి గారు అంటారు పినరాయి విజయన్ గారికి మన మోడీ గారికి సంబంధం లేదు. ఏమన్నా సిగ్గుండాలి కదా. రేవంత్ రెడ్డి గారికి అంటే గట్టిగా కూడా నేను మాట్లాడగలను, మేము చెప్పగలం. కానీ మాకు సుందరయ్య గారు నేర్పిన మా సుందరయ్య గారి పార్టీ ఇది. సుందరయ్య గారు నమ్రతతో ఉండాలి, గౌరవంగా ఉండాలి, దిగజారకూడదని చెప్పాడు. కాబట్టి ఆ మహానుభావుడు మా నోటికి కళ్యం వేశారు. కాబట్టి మీరు మూటలు ఇప్పుడు ఏమిటి డబ్బులు పట్టుకొని వచ్చారండి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి. శ్రీనివాసరెడ్డి గారు డబ్బులు పెట్టుకొని వచ్చారండి. అంటే మీరు యూడిఎఫ్ని గెలిపించడానికి డబ్బులు పంపిణీ చేసి తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక కల్చర్ని ఇక్కడ మీరు పెట్టాలని చూస్తూ ఉన్నారు. కానీ మీ డబ్బులు కానీ మీ మాటలు కానీ ఇక్కడ పనిచేయవు. ప్రజలు కోరుకుంటుంది అభివృద్ధి సంక్షేమం బాగా ఉంది, మళ్ళీ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలా. బీజేపీకి మీరు ఎంత సహాయపడుతున్నారో మీకు బీజేపీ ఎంత సహాయపడుతుందో అందరికీ తెలుసు. అందువల్ల మూడోసారి ఎల్డీఎఫ్ అధికారాన్ని ఫామ్ చేస్తూ ఉంది. ఒక చారిత్రాత్మకమైనటువంటి చరిత్రను కేరళలో నిర్మించబోతా ఉన్నాము. ఈ విషయాలన్నింటినీ కూడా ఈ ఎన్నికల్లో తిరిగినప్పుడు కళ్ళారా చూసేటటువంటి అవకాశం నాకు కలిగింది.